వెల్కమ్ బ్యాక్. సంచలన రేపిన నరేష్ స్వాతి చావుకు భువనగిరి పోలీసులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుందని అన్నారు. నరేష్ అదృశ్యంపై ఫిర్యాదుపై చాలా రోజుల వరకు పోలీసులు స్పందించలేదని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు. భువనగిరి డీసీపీ యాదగిరి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు. మేజర్ల పెళ్లి విషయంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు. పెళ్లైన వారానికే ఎందుకు స్వాతి నరేష్ను ముంబై నుంచి పిలిపించారని నిలదీశారు. మళ్లీ రెండోసారి వీరిని ఆత్మకూరు రప్పించడంలో పోలీసుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మకూరు, రామన్నపేట, భువనగిరి పోలీసుల తీరుపై నరేష్ బంధువులు మండిపడ్డారు. కాగా పోలీసుల వ్యవహార శైలిపై వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. స్వాతి నరేష్ హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ భువనగిరిలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. నరేష్ తల్లిదండ్రులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు వంత పాడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధేశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సిద్ధేశ్వర్, చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అసలు నరేష్ తల్లిదండ్రులు ఏం కోరుతున్నారు? మనం భువనగిరి పిఎస్కి దగ్గరలో ఉండేటువంటి భువనగిరి పిఎస్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరేష్ తల్లిదండ్రులు ఇక్కడ ధర్నాకు దిగారు. పోలీస్ అధికారుల నిర్లక్ష్యంగానే ఇక నరేష్ యొక్క హత్య జరిగింది. వాళ్ళు శ్రీనివాసరెడ్డికి కొమ్ము కాయడం వల్లనే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ యొక్క హత్య జరిగిందని కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సరైన సమయంలో పోలీసులు కానీ యాక్షన్స్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, అలాగే స్వాతి కూడా మరణించేది కాదనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఎస్పీ, కమ్యూనిస్ట్ అనుబంధ సంస్థలు, కుల సంస్థలు, అలా ఐద్వా సంఘాలు కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. అలాగే సిపిఎం జిల్లా కార్యదర్శి జహీంగర్ గారు కూడా ఇక్కడ పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్లయితే పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా, అలాగే శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్ర, హత్య చరిత్ర, గతంలో ఉండేటువంటి ఆయనపైన ఉన్నటువంటి కేసులను కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వారు సరైనటువంటి పరిష్కార మార్గాలు చూపించలేదు. ఈ యొక్క కేసుకి సంబంధించి కూడా ఒక పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వహించారు. అందుకే హీబస్ పిటిషన్ ఏదైతే హైకోర్టులో వేశారో ఆ యొక్క పిటిషన్ వల్లనే ఈ యొక్క కేసులో కదలిక వచ్చింది. దాని ద్వారానే కొద్దో గొప్ప న్యాయం జరిగింది. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఘటన కేవలం హైకోర్టు యొక్క ఆదేశాల ప్రకారమే నడుచుంది, కానీ పోలీసు అధికారుల యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ యొక్క పోలీసు అధికారులకు సంబంధించి కూడా చూసినట్లయితే ఆత్మకూరు ఎస్ఐ, రామన్నపేట సిఐ, భువనగిరి సిఐ వీరి యొక్క పాత్ర స్పష్టంగా ఉంది. వీరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇంతవరకు వచ్చింది. లేకుంటే నరేష్ బతికే ఉండేవాడు. ఇదే వరకు ముందుగా ప్రయత్నించుంటే పోలీసు అధికారులు బతికి ఉండేవారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం వారి తండ్రి వెంకటయ్య గారు ఉన్నారు, నరేష్ తండ్రి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతో బాధలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇటువంటి ఏదైతే పరువు హత్యలు ఉన్నాయో వాటికి నివారణ కలిగించాలి, అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు అంటూ కూడా నరేష్ యొక్క తల్లి అలాగే వాళ్ళ సోదరి కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు. వారితో మాట్లాడదాం. నరేష్ తండ్రి గారు, వెంకటయ్య గారు, శ్రీనివాసరెడ్డిని వెంటనే ఉరిదీయాలి, ఆయనతోనున్న నలుగురిని కూడా శిక్షించాలి. వాళ్ళు ఎవరో కూడా నాకు ఎవరెవరు ఏ ఊరు ఏ మనుషులు కూడా నాకు తెలియాలి. కొద్దిగా నాకు తెలియకుంటుంటే కూడా బాగుండదు. వాళ్ళు ఎవరైంది కూడా ఆయన బంధువులు ఎవరు, వాడు ఏ ఊరోడు, వానికి సంబంధించినవాడు, వాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే నేను చూడకుండా వాళ్ళని ఏం మాట్లాడలేను. నా కొడుకు ఏం నేరం చేసిండు, నేను వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని నాకు కొంచెం అవుపడతట్టు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను వాళ్ళని చూడాలంతే. నా కొడుకుని భువనగిరిలో తీసుకుపోయి వదిలిపెట్టినా అని చెప్పిండు. కన్న హింసలు పెట్టిండు. లింగరాజు పెళ్లికి తీసుకుపోయి బిడ్డని ఇంట్లో తోలిండు. బిడ్డకి ఏం చేసింది నా కొడుకు, ఎట్లా చనిపోయింది బిడ్డకు కూడా తెలుసు. బిడ్డ ఎక్కడ చెప్తుంది అని బిడ్డను కూడా చంపి నా కొడుకుని అలా రాడుతోని జంగల పొలంలో తీసుకుపోయి చంపి టైర్లు వేసి నరికి ఎలా కాలి చంపిండో అదేవిధంగా వాడిని కూడా అట్లా చంపాలి. అంతవరకు దాకా నా తృప్తి కాదు. వాని ఆస్తులు కూడా జప్తు చేసుకోవాలని నేను ప్రజలను కోరుతున్నా. వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. అమ్మ, మీరు 2వ తారీఖు నరేష్ కనిపించడం లేదంటూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే, కానీ పోలీసులు ఈ విధంగా పట్టించుకోలేదని చెప్తూ వస్తున్నారు. మరి పోలీసు అధికారుల వైఫల్యం అని చెప్తూ ఉన్నారు కదా, మా పోలీసు అధికారుల రియాక్షన్ ఏంటి? మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు చెప్పండి అమ్మా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ శ్రీనివాసుని పిలిపించి వాళ్ళ అబ్బాయి ఏడంటే వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయి ఒకదే వచ్చిందని చెప్పిండు. ఫస్ట్ మా అమ్మాయిని చెప్పిండు, వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయాడు అని చెప్పిండు. ఫస్ట్ వచ్చిన రోజు చెప్తానన్నాడు, 2 రోజులు టైం చెప్తా అన్నాడు. బొనవూరి సీఐకి చెప్పిండు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 2 రోజులు చెప్తా అంటే వాళ్ళ అబ్బాయి ఏడని అడిగితే నేను ఎప్పుడు చెప్తానా, నేను
దోలాడుతున్నా, నేను కూడా మనసులో పెట్టిన దోలాడతానుకు కేసు డీసీపీకి చేసుకున్నా అని అన్నాడు. నేను దొరికిన దాకా ఇక్కడే ఉంటానా, నేను ఎప్పుడన్నా ఒప్ప చెప్తాను అనలేదు అని ఆయన. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కమ్యూనిస్టు పార్టీ నాయకులు జహీర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ కేసు దృష్టి చూసినట్లయితే పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. సరైన విధంగా చర్యలు తీసుకుంటుంటే ఈ యొక్క సంఘటన జరిగినప్పుడే, కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఇంతవరకు వచ్చేది కాదు కదా పరిస్థితి. పోలీసు వైఖరిపై అలాగే తదుపరి చర్యలు ఏ విధంగా ఉండాలని మీరు కోరుతున్నారండి? ప్రారంభం నుండి కూడా ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. మేము డీసీపీ గారిని కూడా కలిసాము, ఉన్నతాధికారులందరినీ కూడా కలిసాము. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే 2 ప్రాణాలు ఈనాడు బలైపోయినాయి. అందుకే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రత్యేక కోర్టు ద్వారా 3 నెలల్లో పూర్తి విచారణ చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నము, కిడ్నాపు, నిర్భయ కేసులు నమోదు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ కుటుంబాన్ని తక్షణం ఆదుకోవడం కోసం ప్రభుత్వం కనీసం 25 లక్షల ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి కూడా మేము అనుమానపడేటటువంటి విధంగానే ఈనాడు ఆ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయింది. కాబట్టి అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇవ్వాలి. చిన్న విషయం ఏమిటంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ ప్రభుత్వాలు కూడా చూడలేని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే ప్రజా సంఘాల నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారు ఏం చెప్తున్నారు చూద్దామండి. అది చూశారు కదండి, ప్రజా సంఘాల మొదటి నుంచి కూడా వీరికి వెన్నుదన్నుగా నిలిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక హత్య కేసులో పోలీసుల పాత్ర చాలా వరకు ఉంది అని చెప్పి ఆరోపణలు చేస్తూ వారికి వెన్నంటే ఉన్నారండి. ఈ యొక్క కేసుని మొదటి నుంచి చూస్తున్నారు కాబట్టి దీని గురించి ఏం చెప్తారండి? ఎంబీసీ సంఘంగా, కేవీపీఎస్గా, అనేక ప్రజా సంఘాలుగా మేము ఈ అంశం పైన మే 8వ తారీఖు నాడు మా దృష్టికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ స్థానిక డీసీపీ గారిని కూడా మేము కలిసి ఒక రిప్రజెంటేషన్ చేశాం. సార్, ఇందులో పోలీసుల యొక్క పాత్ర ఆ నిందితుడికే కొమ్ము కాస్తూ ఉన్నారు. ఈరోజు మేజర్గా ఉన్నటువంటి అంబోజు నరేష్, స్వాతిలు చట్టపరంగా ఒక కోర్టు చేత రిజిస్టర్ చేసుకున్నటువంటి మ్యారేజ్ ఇది. మహారాష్ట్ర పోలీసులు చాలా వాళ్ళని కాపాడారు, రక్షణ కల్పించారు, తల్లిదండ్రులకు అప్పచెప్పారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి పోలీసులు, రావణపేట సిఐ ప్రధానంగా ఇది ఒక పంచాయతీ లాగా చేసి ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా చింపి ఆ పెళ్లిని ఇలా విడగొట్టేటువంటి ప్రయత్నం రావణపేట సిఐ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆత్మకూరు ఎస్ఐ అదే పాత్ర పోషించిండు. అదేవిధంగా భువనగిరి సిఐకి అయ్యా మా అబ్బాయి పోయాడని చెప్పి 2వ తారీఖు నాడు తప్పిపోయాడని వీళ్ళు మిస్సింగ్ కేసు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేము హోంమంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళాం ఈ విషయాన్ని. నాయన నరసింహారెడ్డి గారు స్వయంగా డీసీపీతో మాట్లాడాడు. ఎందుకు పోలీసులు ఇందులో అపేక్షక పాత్ర పోషిస్తున్నారు, చట్టాన్ని కాపాడాలి మీరు, కానీ ఇలా చట్టాన్ని కాపాడకుండా ఒక నిందితుడికి ఎందుకు కొమ్ము కాస్తున్నారని చెప్పి ఆయన మందలించిన తర్వాత కూడా పోలీసులు కదలలేదు. ఆ తర్వాత మేము మే 13వ తారీఖు నాడు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు స్వయంగా ఈ కేసుని విచారించాలి, అమ్మాయిని వెంటనే హైకోర్టుకు హ్యాండ్ఓవర్ చేయాలి, ఈ పురపురాలు తీసుకోవాలి, అబ్బాయి ఎక్కడున్నాడో తేల్చండి అని చెప్పి హైకోర్టు మందలిస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం ఎవరు కూడా స్పందించలేదు. ఇక్కడ ఉన్నటువంటి సిఐ కానీ ఎస్ఐలు కానీ స్పందించకపోవడం వల్ల ఈ కేసు ఇంతవరకు వచ్చింది. మేము హైకోర్టుకు పోయిన తర్వాతనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తం సమాజం అంతా చూస్తూ ఉన్నది. అనేక ఆందోళనలు చేశాం దీని పట్ల. ఇలా ఎంబీసీ సంఘంగా మేము పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చాము ఇలా. కాబట్టి పోలీసులో కదలిక రావడం, అదేవిధంగా నిందితుడు అబ్బాయిని అతి కిరాతకంగా చంపాడు. ఇప్పుడు తలపై కొట్టాడని చెప్తున్నాడు, అక్కడ కాల్చాలని చెప్పి మేము స్వయంగా వెళ్ళాం ఫీల్డ్కి. అక్కడ ఏం ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి చెప్తున్నారు. అసలు ఈ కేసు అంతా కూడా చాలా విచిత్రంగా ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రత్యేక కోర్టుని వేయాలి, దీని పట్ల ప్రత్యేక న్యాయస్థానం ద్వారా విచారణ జరపాలి, 3 నెలల లోపు దీన్ని విచారణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాలి. రావణపేట సిఐని, ఆత్మకూరు ఎస్ఐని, భువనగిరి సిఐని సస్పెండ్ చేసి వాళ్ళపైన కూడా హత్యానేరం కేసు మోపాలి. అదేవిధంగా ఈ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి, 3 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా కుల దురంకారం జరుగుతూ ఉంది. ఇలా శ్రీనివాసరెడ్డి అనుకుంటా ఉన్నాడు మా వెనకాల పెద్ద ఎత్తున సామాజిక ఆధిపత్యం ఉంది, మేము భూస్వాములం, మేము పెద్ద కులపల్లం, ఏమైనా చేయగలుగుతాం, ఈ ప్రభుత్వం మాకు అండ ఉందని చెప్పి ఇలా విర్రవీగుతూ ఉన్నాడు. సమాజం అంతా అట్టడుగు వర్గాల ప్రజలు తెలంగాణ వస్తే మాకు న్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలకి న్యాయం లేదు, అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శ్రీనివాసరెడ్డి కఠినంగా శిక్షించాలి, నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఈ రోజు రాష్ట్ర మొత్తం కూడా పెద్ద ఎత్తున రోడెక్కుతా ఉన్నారు సామాజిక వర్గాల వాళ్ళు, ఆందోళన చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. రేపు కూడా కలెక్టర్ని కలుస్తాం. ఈ వెంటనే కనుక న్యాయం జరగకపోతే హోంమంత్రి, హోంశాఖ ప్రకటన చేయాలి. ఆ సిఐలను ఎస్ఐలను అరెస్టు చేస్తున్నామని, వాళ్ళపైన కూడా కేసు పెడుతున్నాం, సస్పెండ్ చేస్తున్నామని చెప్పి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం, అవసరమైతే దేశవ్యాప్తంగా ఈ సమస్య ముందుకు వస్తుంది. ఇలా కుల దురంకార హత్యలు ఇంకా జరగడం ఏమిటని చెప్పి ఇలా మేము గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి స్పందించాలి, హోంమంత్రి స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
అది క్రాంతి చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒక తప్పు చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి, అతి కిరాతకంగా నరేష్ను హత్య చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది క్రాంతి.